హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఆస్ట్రిక్స్ వ్లాగ్. బిల్లి గారు వరంగల్ నుంచి వచ్చేసారు అండ్ వచ్చిన వెంటనే ఈరోజు టోస్టీని షాపింగ్కి తీసుకెళ్తున్నారంట. చల్తే హే ఓకే, నేను షాపింగ్కి వెళ్దామని చెప్పి నీకు 1 వీక్ అవుతుంది, ఒకసారి కూడా నీ నోట్తో నువ్వు ఆఫర్ చేస్తున్నావా షాపింగ్కి వెళ్దాం మోకి అని? టోస్టీని వెళ్ళిన వెంటనే వచ్చిన వెంటనే తీసుకెళ్తున్నా. సెలెక్షన్ చేసుకోవాలరా. డైలాగ్ బోల్దాం. ఎంత నాన్ కోఆపరేటివ్ వ్లాగర్ డాగరా ఇది, నీలాగానే ఉంది. గాడి రైడ్ చలోగి, గుడ్ గర్ల్. షో తీసుకో. చలోరా, నేను వెళ్ళేసి వస్తా. చూసావా నేను ఎలాంటి వెల్ ట్రైన్ డాగ్ నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని ఎలా రెడీ చేసావు? మీ ఇంట్లో ఎలానో కష్టపడి వచ్చింది ఇక్కడికి. కష్టపడినా వెజిటేరియన్ పెంచారు దాన్ని చిన్నప్పటి నుండి. ఏయ్ ఏక్ ఎక్స్ప్రెషన్ ని దేతి హో వ్లాగర్ డాగ్ హోకే. నా కొరియర్ కూడా చేయాలి. ఎంత మంచి ఒక నైట్ సూట్ తీసుకున్నాను గైస్. సీరియస్ నైట్ సూట్ ఇస్ సో క్యూట్, కానీ సైజ్ రాంగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు పికప్ చేయరంట, మనమే దాన్ని పంపించాలి. ఇది నా హై ప్రోటీన్ లోడెడ్ గ్రెనోలా బోల్. ఇది నేను బ్రేక్ఫాస్ట్లో డైలీ తింటూ ఉంటాను. దీని రెసిపీ రీసెంట్గా ఏదో వీడియోలో చూపించాను, ఐ లింక్ ఇట్ బిలో. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే గ్రెనోలా కూడా నేను ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను. ఎంత సూపర్గా వస్తుంది తెలుసా. గ్రెనోలా కొనుక్కోవడం కంటే కొన్ని గ్రామ్స్ గోల్డే కొనవచ్చు. ఇట్స్ దాట్ ఎక్స్పెన్సివ్ నౌ డేస్. నా ఓన్ గ్రెనోలా రెడీ చేయడం స్టార్ట్ చేశాను అట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ డెలిషియస్. రెసిపీ కావాలా? నాకు తెలుసు, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఐ డూ ఇట్ సూన్. పిఆర్లో కొంచెం స్టఫ్ వచ్చింది అండ్ కొన్ని నేను కొనుక్కున్నాను. ఐ థాట్ ఐల్ షేర్ ఇట్ విత్ యూ పీపుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ ఆన్ ద లాస్ట్ వ్లాగ్. ఇన్ఫ్లుయెన్సింగ్ యాల్ అని లాస్ట్ వ్లాగ్ చేశాను కదా. ఇప్పుడు కూడా నేను ఏమేమి కొనుక్కున్నాను, నాకు పిఆర్లో ఏమేమి వచ్చిందనేది మీకు చెప్పాలనుకున్నాను అంతే. మీకు ఏదైనా ఒకేజన్ ఉంది లేదంటే ఇలాంటి వాటికి మీకు నీడ్ ఉంటే ఆ టైంకి ఇది సేవ్ చేసి పెట్టండి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే కొనండి. కుశల్ ఎథనిక్స్ నుంచి ఒక సారీ అండ్ బ్లౌజ్ పంపించడం జరిగింది. ఇట్ ఈస్ సో ఎలిగెంట్ అండ్ క్లాసీ. యూనో తను నాకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సారీస్ అవన్నీ పంపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఐ చోజ్ సంథింగ్ ఇన్ అ లైట్ కలర్. యూజువల్లీ నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అనుకున్నాను సరే ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఒక మంచి లినెన్ ఫ్యాబ్రిక్లో ఉంది. దాని మీద మొత్తం ఇలా చిన్న చిన్న బాద్లా వర్క్ ఉంది అండ్ హెవీ బార్డర్ ఉంది. దేర్ ఇస్ అ ఫ్లోరల్ సీక్వెన్ వర్క్ చేసిన బార్డర్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్. సీ దాట్ స్కాలప్స్ వర్క్ ఇక్కడ, ఇదంతా వర్క్ అనమాట. బ్యాక్లో కూడా అదే వర్క్ వచ్చింది. టాసిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రంట్లో కొంచెం ఇలా హైలో ఇమ్మని చెప్పాను. బ్యాక్లో కూడా ఇదే వర్క్ వచ్చింది మొత్తం అండ్ అలాగే టాసిల్స్ కూడా, హ్యాండ్ దగ్గర కూడా అదే వర్క్ ఉంది. సో దీంతో ఈరోజే ఒక రీల్ షూట్ చేయాలనుకున్నాను. లెట్స్ సీ హౌ ద డే గోస్ బికాస్ ఐఎమ్ సో టయర్డ్ అండ్ యాక్చువల్లీ మొన్ననే నా హెల్త్ కొంచెం బాగుపడింది. ఐ హ్యాడ్ ద మోస్ట్ టెరిబుల్ కోల్డ్ ఆఫ్ మై లైఫ్ గైస్. ఏంటి అసలు నాకు 2-3 డేస్లో కోల్డ్ వస్తే వెళ్ళిపోతుంది. ఈసారి ఫర్ 10-12 డేస్ మై నోస్ వాజ్ జామ్డ్. ఇస్ దిస్ బ్రాండ్ కాల్డ్ ఎండ్లెస్ బ్లూమ్. వాళ్ళు నాకు 3 వెస్టర్న్ అవుట్ఫిట్స్ పంపించారు వాళ్ళ సమ్మర్ కలెక్షన్ నుంచి. సో దిస్ ఇస్ అ వైట్ షర్ట్, దీని మీద స్ట్రాబెరీస్ ఉన్నాయి, ఉల్టా స్ట్రాబెరీస్. బాగుంది, క్రాప్ లెంత్ ఉంది, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఉంది అండ్ దీంతో ఒక ఇన్నర్ కూడా వచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఇన్నర్ అనమాట. బట్ ఐ ప్రిఫర్ టు వేర్ ఇట్ విత్ వైట్ స్పెగెటీ. దీని రీల్ నేను నిన్ననే షూట్ చేశాను గైజ్, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు. ఇప్పుడు వరకు పెట్టుంటాను అనుకుంటా. అండ్ దెన్ దేర్ ఇస్ అనదర్ డ్రెస్, బ్లాక్ అండ్ వైట్లో మోనోక్రోమ్ డ్రెస్ అనమాట. సో ఇలా హాఫ్ అండ్ హాఫ్ బ్లాక్ అండ్ వైట్ ఉంది. కింద ఒక ఇలా బ్లాక్ పెద్ద ఓవర్ సైజ్ ఫ్లవర్ ఉంది. ఒక మంచి క్వాడ్ సెట్ పంపించారు. స్టాప్ కాలింగ్ క్వాడ్ సెట్స్ నైట్ సూట్స్. నేను మొన్న కూడా ఒక బిర్యానీ వీడియోలో క్వాడ్ సెట్ వేసుకుంటే మీ నైట్ సూట్ లింక్ ఇవ్వండి అంటున్నారు అందరూ. క్వాడ్ సెట్ ఇది. ఐ డోంట్ బ్లేమ్ యూ పీపుల్ బికాస్ బిల్లీ గారు, మా బ్రదర్స్ అందరూ దీన్ని నైట్ సూట్ అని పిలుస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి, నాకేంటి, నేనైతే ఇది వేసుకుని బయటికి కూడా వెళ్తాను. ఇది ఒక మంచి సాటిన్ ఆంబ్రే కోడ్ సెట్. ద ఫ్యాబ్రిక్ ఇస్ వెరీ లైట్ వెయిట్. అది పర్ఫెక్ట్గా ఆయన ఉంటేనే మంచిగా కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ప్యాంట్స్. ఇది కూడా షేడెడ్ ఉన్నాయి, ఆంబ్రే చూసారా, లైట్ పింక్ టు డార్క్ పింక్ ఇలా వెళ్తుంది. ఓకే, సో ఆల్ దీస్ ఐటమ్స్ వర్ మై పిఆర్. ఇప్పుడు నేను ఇవి కొనుక్కున్నాను, చూపిస్తా వన్ బై వన్. నా గైజ్ ఐ హ్యావ్ మై నైకా పార్సల్. నైకాతో నా రిలేషన్షిప్ ఎప్పుడు వాలటైల్గానే ఉంటుంది బికాజ్ they just don't respect South Indian creators, guys. I don't know if it's with everyone, but I feel South Indian creators ki against వాళ్ళకి ఏదో ఒక థాట్ ప్యాటర్న్ ఉంటుంది and they are always like they never offer paid campaigns to South Indian creators. South Indian creators అంటే ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్లో, సపోజింగ్ నేను తెలుగులో కాంటెంట్ చేస్తున్నాను, అలాంటి వాళ్ళని అస్సలు సపోర్ట్ చేయరు. అదే సౌత్ ఇండియన్ క్రియేటర్స్ హిందీ, ఇంగ్లీష్, పాన్ ఇండియాలో చేస్తే వాళ్ళని మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తారు. యాజ్ ఇఫ్ పీపుల్ హూ స్పీక్ రీజనల్ లాంగ్వేజ్ కెనాట్ బై సచ్ స్టఫ్. సో నాకు వాళ్ళ దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉండే అండ్ వెన్ ఐ స్టార్టెడ్ దే స్టార్టెడ్ సెండింగ్ మీ ర్యాండమ్ స్టఫ్, ఓకే, సేయింగ్ దట్ నాకు ఆ సేల్ వస్తుంది, అది ఇది ప్రమోట్ చేయండి అంటే ఐ సెడ్
లెట్స్ టాక్ అబౌట్ కమర్షియల్స్. వాట్ యూ మీన్ బై లైక్ ప్రమోట్ చేయండి అంటే ఏంటి అంటే ప్రొడక్ట్స్ పంపిస్తాం. ప్రొడక్ట్స్ ఏమవుతుంది గైస్, లైక్ ఈవెన్ ఐ షుడ్ వాంట్ దోస్ ప్రొడక్ట్స్. ఇఫ్ దే సెండింగ్ మీ సంథింగ్ దట్ ఐ వాంట్, ఐ మే ఆర్ మే నాట్ వాంట్ టు డూ ఫ్రీ కంటెంట్ ఫర్ దెమ్. కానీ ద సాడ్ పార్ట్ ఇస్ దట్ ఆడియన్స్లో కూడా లాస్ట్ టైం నేను నైకా గురించి ఒక వీడియో పెడితే కొంతమంది అంటున్నారు మీదేముంది, మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది కదా, పైగా మీకు పేమెంట్ కూడా కావాలంటే. సపోజింగ్ యూ వర్క్ ఇన్ అ క్యాండీ షాప్, మీకు మంత్ అంతా వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్యాగ్ ఆఫ్ క్యాండీ ఇచ్చేస్తే మీరు దాంతో సరిపెట్టుకుంటారా? క్యాండీతో పోయి మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తారా? మీ ఖర్చులన్నీ చూస్తారా? ఇంట్లో అన్నం కాకుండా క్యాండీ తింటారా? మీ కేసులో అలా వచ్చినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. బట్ యాజ్ కాంటెంట్ క్రియేటర్స్ ఐ డోంట్ నో, లైక్ ఎక్కడైతే ఆర్టిస్టిక్ జాబ్ ఉంటుందో దాన్ని లైక్ పీపుల్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏముంది, ఒక పెయింటింగ్ చేసి ఇవ్వండి, ఏముంది ఒక సీరియల్ తక్కువలో చేసేయండి, ఏముంది కాంటెంట్ చేసి ఇవ్వండి, ఒక రీల్ ఫ్రీగా చేసేయండి, మీకు ప్రొడక్ట్స్ ఇస్తున్నాం కదా, పేమెంట్ ఎంతో కొంత ఇస్తున్నాం కదా. ఐఎమ్ సారీ, ఏ వర్క్ అయినా ఐ హ్యావ్ నాట్ కాంప్రమైజ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ నా సెల్ఫ్ వర్త్ నాకు తెలుసు. I know that I am reasonable and I have not given up, which is why I am where I am today. Self worth తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. నేను ఆర్టిస్ట్ని కూడా చాలా మందిని చూసాను దట్ ఏదో ఒకటి వస్తుంది కదా అంటే, ఏదో ఒకటి వస్తుందని కాదు. ఐ విల్ టేక్ వాట్ ఐ డిజర్వ్. ఇఫ్ యూ కెన్ నాట్ అఫోర్డ్ ఇట్ ఫైన్, ఐ విల్ నాట్ డూ యర్ ప్రాజెక్ట్. లేదంటే రిక్వెస్టింగ్ టోన్లో అడగాలి, ఏదో ఒకటి ఇస్తున్నాం నెక్స్ట్లో చూసుకుందామంటే ఐ డూ నాట్ బిలాంగ్ టు దాట్ మెంటల్ ఫ్రేమ్. సారీ. టాపిక్ వస్తే మళ్ళీ నైకాలో పోయి నా డబ్బులతో నేనే కొనుక్కుంటాను, బికాస్ ఫ్యూ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఆన్ నైకా. బాత్ అండ్ బాడీ వర్క్స్ది ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ ప్రామిసింగ్ అ వెరీ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ విత్ హైలూరానిక్ యాసిడ్ అండ్ ఆల్. చాలా బాగుంది. నేను ఆల్రెడీ స్మెల్ చేసి చూసాను. ఇట్స్ సో లైట్ అండ్ ఫ్రెష్ అండ్ సమ్మరీ. యాక్చువల్లీ వ్యాజిలిన్ది ఆలో ఫ్రెష్ మాయిశ్చరైజర్ బాడీ లోషన్ వస్తుంది కదా, అలాంటి స్మెల్ ఉంది. ఇది నేను ఆల్రెడీ తీసి వాడడం స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ ద క్రీమీ క్లెన్జర్ బై డర్మాకో. దిస్ ఇస్ లైక్ సెటాఫిల్కి రిప్లేస్మెంట్ అది చెప్పొచ్చు. ద ప్రైస్ ఇస్ ఆల్సో వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు సెటాఫిల్. 249 రూపీస్కే ఉంది, బట్ ద బాటిల్ ఇస్ స్మాల్. ఐ హ్యావ్ టు చెక్ యాక్చువల్లీ సెటాఫిల్ ప్రైస్ ఎంత ఇప్పుడు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మై ఫేవరెట్ నివియా ఫ్రెష్ డియో. Now many people will say that ఈ డియో వాడకండి, ఇందులో అది ఉంది ఇది ఉంది. ఐ అగ్రీ, బట్ నాకు సమ్మర్లో కొంచెం క్లీన్ బ్రాండ్స్ ది డియోస్ ఉంటాయి కదా, అవి పని చేయవు అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ స్టింకీ. సో ఐ లైక్ దీస్ అట్లీస్ట్ డ్యూరింగ్ సమ్మర్. ఆ తర్వాత కోజిక్ యాసిడ్ రోల్ ఆన్స్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ వెన్ యూ డోంట్ స్వెట్ దాట్ మచ్, అలాంటి వాటికి అది ఓకే. శాంపిల్ పంపించారు ఆఫ్ ద క్యారోలినా హెరెరా చిన్న పర్ఫ్యూమ్. గుడ్ గర్ల్ బై క్యారోలినా హెరారా. నాట్ మై టైప్. Absolute favorite. Laneige the lip care products are simply bomb guys. Ante budget unte, budget lekapothe there are many good options too, but these are like absolute luxury. Intaku mundu na daggara ee Laneige lip balm పింక్ కలర్లో వస్తుంది కదా, ఆ కలర్లో ఉండేది. సరే నేను గ్రేప్ది తీసుకున్నాను ఇన్ పర్పుల్. వై డిడ్ ఐ టేక్ ఇట్? ఐ డోంట్ లైక్ దిస్ గ్రేప్ ఫ్రేగ్రెన్స్. చీ. ఆల్సో బాట్ దిస్ లిప్ బామ్ విచ్ ఇస్ లైక్ ఈ ట్యూబ్లో వస్తుంది. సో దీనికి రివ్యూస్ బాగున్నాయని చెప్పి ఐ థాట్ లెట్ మీ ట్రై. స్లైట్ కలర్ అయితే ఉంది, బట్ ఐ థింక్ మనలాంటి బ్రౌన్ స్కిన్ మీద అదేం కనిపించదు. దీంతోపాటు వాటర్ బ్యాంక్ మాయిశ్చరైజర్ ఫ్రీగా వచ్చింది. వీళ్ళ వాటర్ బ్యాంక్ మాయిశ్చరైజర్స్ అయితే దే ఆర్ సో బాంబ్ గైస్. The most beautiful textured gel moisturizer I've ever seen. In the cream skin toner by Laneige. దాని రీఫిల్ ప్యాక్ తీసుకున్నాను, బాటిల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది అని. ఇట్స్ లైక్ అ టోనర్ మాయిశ్చరైజర్. సో ఇది రాసిన తర్వాత ఎస్పెషలీ ఇఫ్ యూ యూజ్ ట్రెటనాయిన్ లేదంటే రెటనాల్, ఇది రాసాక కార్నర్స్ ఆఫ్ ద లిప్స్లో వ్యాజ్లిన్ రాసుకుని నా ట్రెటనాయిన్ నేను రాసుకుంటాను. సో ఒక హైడ్రేషన్ లేయర్ ఉంది కదా, దానిపైన ఎప్పుడైనా ట్రెటనాయిన్ రాస్తే అది మనకి ఇరిటేట్ చేయకుండా ఉంటుంది. తర్వాత దానిపైన ఇంకొక మాయిశ్చరైజింగ్ లేయర్ యాడ్ చేసేయాలి. దాట్ ఈస్ ట్రెటనాయిన్ ఫర్ యూ. I use loofahs only by Fiamma Devils. Like when I used to be an actor, నేను loofah only body shop ది వాడేదాన్ని because the quality was so amazing. Like fluffy పెద్ద పెద్ద loofahs. ఇప్పుడు Fiamma Devils ఎలా ఉంది. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను నైకాలో మళ్ళీ అది బాడీ షాప్ది ఆర్డర్ చేస్తే ఎంత చెత్త క్వాలిటీ వచ్చింది తెలుసా, అండ్ ఇట్స్ సో డామ్ ఎక్స్పెన్సివ్. దెన్ ఐ డిసైడ్ దట్ ఇన్నఫ్ ఫర్ బాడీ షాప్, నాకు దాని రిప్లేస్మెంట్ కొనాలి. అండ్ ఆ తర్వాత ఈ ఫియామా డివిల్స్ది నాకు దొరికింది. లెట్ మీ షో యూ. దిస్ ఇస్ సో మోటా అండ్ సో ఫ్లఫీ, పూఫీగా ఉంది. దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ లూఫా. ఓకే, ఐ నో we are not supposed to use loofahs, but I clean my loofah really well. I know ఎంత క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వదు, but I keep checking
like this for any fungal growth or any blackishness that happens. అలాంటివి వస్తే తొందరగా పడేస్తాను. I have tried using the natural scrubbers like బీరకాయ లూఫా అండ్ సొరకాయది లూఫాస్ ఉంటాయి కదా. I have tried using them, but అవి చాలా తొందరగా పాడైపోతాయి బికాస్ దట్ ఈస్ బయోడిగ్రేడబుల్ రైట్. అందులో ఇంకా తొందరగా ఆ ఫంగస్ అదంతా వచ్చేస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ బెటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ చెకింగ్ ఇట్ రెగ్యులర్లీ, రిలీజియస్లీ, ఆల్వేస్ do that. That completes my Nykaa డబ్బా. ఇది చూపించడమే మర్చిపోయాను. సో ఇది కూడా నేను నైకాలో తీసుకున్నాను. ఫెంటీ బ్యూటీది. ఇట్స్ ద క్రీమీ లిప్స్టిక్ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ మావ్ కైండ్ ఆఫ్ అ షేడ్, లైక్ పింకిష్ పర్పుల్ కైండ్ ఆఫ్ అ షేడ్. సూపర్ ఫర్ బ్రౌన్ స్కిన్ టోన్స్. స్వాచ్ ఇలా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ షైనీ, లైక్ హై గ్లాస్, మంచి షైన్ ఉంటుంది. స్టేయింగ్ పవర్ కూడా బాగానే ఉంది. బట్ విత్ గ్లాసీ లిప్స్టిక్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ 12 hours స్టే, 6 hours స్టే అలా ఎక్స్పెక్ట్ చేయలేము. అది పోతూనే ఉంటుంది, మనం రాస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ద గుడ్ బగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్డర్ చేశాను గైజ్, విత్ మై ఓన్ మనీ. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. ఈ మెటబాలికలీ లీన్ అని చెప్పి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది విచ్ విల్ లైక్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఒక 3 monthsలో లూజ్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. అండ్ ఎంటైర్లీ న్యాచురల్ వేలో. Now I am not promoting this in any way. I am going to start using this just because I want to and I am convinced. ఇందులో ఏంటంటే ఫైబర్ అండ్ ప్రోబయోటిక్స్ మాత్రమే ఉంటాయంట ఈ కిట్లో. సో 3 months స్టాక్ నేను ఆర్డర్ చేశాను. ఇది 1 monthది కూడా వస్తుంది. బేసిక్లీ నేను ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని ఫాలో అవుతాను విచ్ ఇస్ డాక్టర్ రాయన్ ఫెర్నాండో. ఆయనే విరాట్ కోహ్లీ న్యూట్రిషనిస్ట్ అండ్ మెనీ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ఆయన చాలా ఫేమస్ అనమాట. బికాజ్ ఐ సా హిమ్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్, నాకు దీని మీద నమ్మకం వచ్చిందనమాట. అండ్ ద గుడ్ బగ్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు బికాజ్ మా డాడీ దీని ప్రోబయోటిక్ డ్రింక్ ఎవ్రీ డే తాగుతారు. నిమిషా దీని గట్ డ్రింక్ ఎవ్రీ టైం తాగుతుంది. సో ఐ నో దట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్. ఓకే, లైక్ ఈ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషన్లో ఐమ్ గోయింగ్ టు జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఇట్ అండ్ లెట్స్ సీ వీళ్ళు చెప్పే క్లెయిమ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ లెట్ మీ చెక్ మై వెయిట్ టుడే. 71 kgs. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఐ వాజ్ 69, బట్ ఐ థింక్ ఐ డిడ్ వెల్. యూజువల్ అయితే 5 kgs పెరిగి వస్తాను. ఈసారి ఓన్లీ 2 kgs పెరిగి వచ్చాను. దిస్ కీప్స్ యూ ఫుల్లర్ ఫర్ లాంగర్ విచ్ ఇస్ వై, అండ్ గట్ క్లెన్స్ చేస్తుంది విచ్ ఇస్ వై యూ లూజ్ వెయిట్. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఈలోపు నాకు సౌండ్స్ వస్తున్నాయి. బిల్లి గారు వచ్చేసారు, వెళ్ళి చూద్దాం టోస్టీ ఏం షాపింగ్ చేసి వచ్చింది. కొరియర్ ఎందుకు చేయలేదు, ఎందుకు పెట్టలేదు? అరే అది ఎవరు రాలేదురా ఇంకా. ఇప్పుడు 2 early అయిపోయింది. నేను పికప్ అరేంజ్ చేస్తాను వాళ్ళని కాల్ చేసి. టోస్టీ అయితే సెలెక్ట్ చేసింది 2 chew sticks ప్యాకెట్స్. ఎలా సెలెక్ట్ చేసింది? పోతో వెళ్ళి ఇలా పట్టుకుందా? వెళ్ళి స్మెల్ చేస్తుంది, చూపిస్తే అది ఓకే చేస్తుంది అనమాట. తుమ్ ఓకే కీ హో? 2 chew sticks का पैकेट. హాయ్, ఇది తినదు కదరా. అది తింటుంది కదా, ఇదే కదా తింటుంది. నాకు ఆ చికెన్ క్యారెటే ఇష్టం. తింటుంది. ये खाओगी? ये सेलेक्ट किया हो ना तुम? तुम्हारे ऊपर नहीं हंस रही हूँ जी, अपना काम कर लो. Get up, give me a 5. Okay, sit back. ये कैसा ट्रिक है? डोर पकड़. సిబావ్ చెప్పండి మేడం, ఏం కుకింగ్ చేస్తున్నారు ఈరోజు? అది నువ్వు చెప్పాలి, కానీ ఏం చేయాలి చెప్పు. ఆ డిసైడింగే పెద్ద పని యాక్చువల్గా. ఏమున్నాయి చూడు ఒకసారి. వెజిటబుల్స్ పెద్దగా లేవురా. రేపు ట్యూస్డే కదా మన అపార్ట్మెంట్లో వెజిటబుల్స్ వస్తాయి, అందుకే ఇప్పుడు లాస్ట్ వెజిటబుల్సే ఉన్నాయి. కాలీఫ్లవర్ ఉంది, తర్వాత బీరకాయలు ఉన్నాయి, కొన్ని సొరకాయ ఉంది. యాక్చువల్గా అన్నీ ఉన్నాయి కానీ ఇదిగో ముల్లంగి. సాంబార్ చేయాలా? సాంబార్ అండ్ పచ్చడి చేయాలా? బీరకాయ పచ్చడి అండ్ సాంబార్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వు బీరకాయ అని ఫేవరెట్ చేసావు పచ్చడి. బీరకాయ పచ్చడి, కానీ ఇప్పుడు అది నేను చేయడమే మర్చిపోయాను. లక్ష్మీనే చేస్తుంది. ఇప్పుడు మన లక్ష్మి, కుకింగ్ లక్ష్మి కొన్ని రోజుల నుంచి రావట్లేదు, ఈ మంత్ ఎండ్ వరకు కూడా రాదు. అందుకే నేను చెప్తాను లేరా, నా టెక్నిక్స్ వాడేసుకో. నీ టెక్నిక్స్ వాడితే నేను ఇంతటి దాన్ని అయ్యేదాన్ని కాదరా. ఆలూ ఫ్రై ఎవరు నేర్పించారు నీకు? నీకు తెలిసింది ఒకటే, ఆలూ ఫ్రై, రసం. లైఫ్ లాంగ్ అది పట్టుకొని నాకు కుకింగ్ వచ్చు అని చెప్తుంటావు. అంటున్నావు ముల్లంగితో కూడా చేస్తున్నావా సాంబార్ అంటున్నావా? ముల్లంగి కూడా వాడతారు కదా అని నేను అన్నాను. ఆ మాత్రం తెలియదు, నువ్వు నాకు ఆలూ ఫ్రై గురు అంట. ఇప్పుడు ఈ పప్పుని ఏం చేయాలి? చెయ్యి. ఏం చేయాలి చెప్పు, నువ్వే కదా గురు. నేనెందుకు చెప్తాను, నేను ఓన్లీ ఆలూ ఫ్రై నేర్పించాను అంటాను. అది వేసేసారు, దాని క్యాప్ పెట్టేసేసి విజిల్ కానివ్వు. పసుపు ఉప్పు మీ తాత వచ్చి వేస్తారా? ఇది నా స్టైల్ గైజ్. నేను కొద్దిగా రోస్ట్ చేస్తాను పప్పుని, లైట్ బ్రౌనిష్ అయిపోతుంది కదా, ఆ తర్వాత వాష్ చేసేసి అందులో పసుపు ఉప్పు వేసి స్టీమ్ చేసేస్తాను. ఇది బిల్డప్ ఆపు. కానీ ఏమైంది మీ హౌస్ దగ్గర పని జరుగుతుంది.
ఇప్పుడు 6 monthsలో మనం ఒక లెవెల్కి వచ్చాము, చాలా ఫాస్ట్గా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫ్లోరింగ్ జరుగుతుంది. నేను నిజంగా ఫెడ్ అప్ అయిపోయాను రా. ఎందుకురా? ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు వరంగల్లో. 2 minutesకి ఫోన్స్ వస్తాయి, మాట్లాడుతూనే ఉంటారు. ఇందాక వ్లాగ్లో కూడా మనం 1.5 hour గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది ఆయన ఫోన్స్ వల్ల. అంటే అక్కడ కొన్ని ఛాలెంజెస్ అలా ఉన్నాయిరా. ఇప్పుడు ఏమవుతుందంటే వస్తా అంటారు, రారు, తర్వాత పని పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడైనా హౌస్ అనేది మనం అంతా హడ్బడ్ చేయొద్దు తెలుసా. చూస్తే కట్ చేస్తే రాలేదు. మరి నాతో అలా అన్నాడు. అలాగే చేస్తారు, కానీ నీకు May 7th ఓపెనింగ్ చేయాలని ఉండే, బికాజ్ అది మీ డాడీ బర్త్డే అని చెప్పి మెయిన్ దాని గురించి నువ్వు చాలా హడ్బడ్ చేస్తున్నావు. దాని గురించే తొందరపడ్డాను, కానీ తొందర పడడంతో అవ్వదు. లేదు, ఎస్పెషలీ హౌస్ కన్స్ట్రక్షన్. నేను అనేది ఏంటంటే పని జరుగుతూ పని జరుగుతూ ఉంటుంటే దానికి టైం ఇస్తే వేరు. బట్ ఇలా రాకుండా చేయకుండా ఇలాగే ఉంటారు, మనం ఫోర్స్ చేయలేము, ఇలాగే ఉంటారు. ఇప్పుడు హౌస్ కట్టిన వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. మీరే చెప్పండి. అట్లీస్ట్ ఫోన్ కోఆర్డినేషన్ ఉంది, నువ్వు హ్యాపీగా ఉండు. కన్స్ట్రక్షన్ ఎక్కడో జరుగుతుంది, కొంతమంది సైట్లోనే ఉంటే తప్ప పనులు జరగవు. అవును తెలుసు. మరి అరే నా దాల్. ఓకే, సో ఏం మాడలేదు, బేసిక్గా ఇలా బ్రౌన్ అయిపోవాలి. ఇప్పుడు నేను వాష్ చేసి దీన్ని స్టీమింగ్కి పెట్టేస్తా. బిల్లి గారు మొత్తం టైం నాకే ఉంటుంది కదా ఎప్పుడు. ఇప్పుడు మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత అబ్బా నేను చాలా మిస్ అవుతున్నాను నిన్ను. డే టు డే యాక్టివిటీస్లో మన లైఫ్ ఎంత మంచిగా ఉండేది, ఎంజాయ్ చేసుకుంటూ గాలికి అలా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి, కానీ మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ వెరీ సూన్. ఈ హౌస్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ ఒక మంచి హాలిడేకి వెళ్ళాలి బిల్లి. ఓకే, తప్పకుండా. కొంచెం బడ్జెట్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. అండ్ బిల్లి గారిదే మొత్తం ప్రాజెక్ట్ కాబట్టి ఆయన చాలా దీని మీదనే పెట్టాల్సి వచ్చింది. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ అంత ఒక హౌస్ కన్స్ట్రక్షన్ వదిలేసి మొత్తం నాతోనే ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. కానీ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను, ఇది అయిపోతే మళ్ళీ నువ్వు నా వాడివి అయిపోతావు. वही तो खोज रहे. टोस्टी तुम्हारा एक 5 minutes मिलेगा हमको वीडियो में. आओगी वीडियो में 5 minutes के लिए. कम अरे वो मल्ली स्टार्ट. వచ్చింది మేడం. ఇంతకుముందు పిలిస్తే వీడియోలో రమ్మంటే రాలేదు. ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, అందుకే ఆటోమేటిక్గా వచ్చేసి అబ్బా పటాయిస్తుంది. సేమ్ ఎవరు ఎలా రెడీ చేశారో చూసుకో. బీరకాయ చట్నీ అప్ టు ద మార్క్ ఉందో లేదో నేను చెప్తాను రా. దానికి క్వాలిఫికేషన్ అవసరం ఉంది, అది నీ దగ్గర లేదు. ఆలూ ఫ్రై ఎవరు నేర్పించారు అనేది మర్చిపోయి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే. ఏ స్టోరీ వచ్చినా మధ్యలో నీ ఆలూ ఫ్రై రాదు అక్కడ, అర్థమైందా? ప్రతి దగ్గర నా ఆలూ ఫ్రై. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. సడన్గా మా డాడీ మా ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకు చెప్పట్లేదు, అర్జెంట్ అని చెప్పారు. సో రీల్ అదంతా షూట్ చేయాలనుకున్నాం కదా, అది రేపు చేద్దాం. ఇప్పుడు తొందరగా బయలుదేరదాం. ఆల్రెడీ చెప్పి 1/2 hour అయిపోతుంది, మనం లేట్ అయిపోయాం. అదే రెడీ అయిపోయాను అంటే రమ్మని చెప్పారు, కానీ మీరు ఎక్కువ తొందరపడి రాకండి, అర్జెంట్ అని చెప్పారు అంతే. అందులో ఎందుకు పెడుతున్నారా? ఎక్స్క్లూజివ్లీ ఫర్ డైరెక్టర్స్. నేను ఎక్స్క్లూజివ్లీ ఫర్ డైరెక్టర్స్లో పెట్టా. तो ఏమో చాలా సీరియస్గా ఉన్నారు. ప్లానింగ్ ఫర్ ఎ హాలిడే. మా ఏమో అయింది అనుకున్నాను, చూస్తే ప్లానింగ్ ఫర్ అ వెకేషన్ అంటున్నారు. పాపా is taking us for a vacation. థ్యాంక్ యూ పాపా. And the vacation planning starts right now. Innsbruck is a nice place. Very nice. इस बार सब लड़कियों को लेके जाना. Mother, father, 3 daughters. They will go to one place where we can enjoy and they can share their whatever difficulties they are facing with their husbands. That they will share then only.
शेयर हियर ओनली नो पापा. वो सामने नहीं बोलते ना. तो यार रूम में शेयर कर लीजिए, हम लोग चले जाएं बाहर. उसके लिए वहां तक जाने से वहाँ जाने के बाद क्या कि हमारा नमक खाने के बाद में वो अपना मन की बात उगलती है. 1 बरस के बाद में फिर तुम लोग को लेके जाऊंगा, फिर तुमको मेरा नमक खिला के तुम लोग को क्या तकलीफ है? तकलीफ नहीं, तुम लोग क्यों उन लोग को ट्रबल दे रहे हो वो पूछना. क्लास देंगे. काउंटर क्वेश्चन जब रहेगा. मगर आप खुश तो है ना पापा हमारे साथ? इतने हंसते हंसते हम लोग बात करते हैं, खुश नहीं होते. मम्मी भी खुश है शायद. मैं तो खुश हूँ. तो सबसे खुश हूँ. तीनों अल्लुडू से. अलूड़ू अल्लुडू मतलब जमाई. तीनों से खुश. तीनों से खुश. ऑल गुड. श्रीकांत, सुधीर, विशाल, यस. all passed. QC passed. Quality check passed by mummy, but by papa pending. पहले तुम नमक खा लो फिर बाद में हम आके मम्मा, हाँ बोलो. सुधीर है ना, पापा से इंस्पिरेशन लिया है. पापा हमेशा पूछते रहते हैं ना आपको क्या? कि तुम मेरे से खुश तो हो ना. तो सुधीर पापा को आजकल पूछते रहते हैं, आप मेरे से खुश तो है ना पापा. मैं बहुत दुखी हूँ. अभी तो बोले पापा कुछ. खुश अपनी लड़कियों से खुश हूँ. और क्या बोलते हैं, अलूड़ू से खुश हूँ. విన్నావా? విన్నాను. ఇప్పుడు 2 years తర్వాత నమక్ తినడానికి రెడీ అయిపో. नमक खिला के क्लास लेंगे और हम लोग को नमक खिला के रिलैक्स करवाएंगे. गीता पास में है. यहाँ से ना स्विट्जरलैंड यहाँ पे है, ऑस्ट्रिया यहाँ पे है, स्लोवाकिया यहाँ पे. स्लोवाकिया भी जाना है. Then Ukraine is very near. No. यूक्रेन Go for a war. नहीं पापा. एक पीस का मैसेज लेके जाएंगे. अच्छा. नमक भी लेकर जाएंगे वो. अपना नमक भी लेकर जाएंगे. नमक तो खाएंगे वो पहले ही. वहाँ पे यूक्रेन का नमक खाते हैं. यूक्रेन में नमक नहीं, शक्कर लेके जाएंगे, जलेबी लेके जाएंगे, will जलेबी tell them. खिलाएंगे उन लोग को. भैया, और क्या बोल रहे हो? यूक्रेन में नमक नहीं कुछ और खिला देंगे उन लोग. पापा नहीं चाहिए. हम लोग बोलेंगे उनको, भाई क्यों इतना झगड़ा कर रहे हो, पीसफुल लाइफ रखो. पापा उन लोग हम लोग Everybody- के जैसे नहीं है जो आपका पूरा बात सुनेंगे. नहीं सुनेंगे. नहीं सुन. नहीं सुनेंगे. छोड़ दो. और क्या? बाय. See you. Bye पापा. See you. बाय सुधीर. बाय मॉम. मम्मा पूरा होमवर्क స్విట్జర్లాండ్. అది గైస్ అలా జరిగింది. బా సడన్గా పాప మమ్మీ ఫోన్ చేసి మీరు అర్జెంట్గా ఆఫీస్కి వచ్చేయండి ఒకసారి మాట్లాడాలి అంటే ఫుల్ టెన్షన్ అయిపోయాం. బట్ ద థింగ్ ఈజ్ దాట్ మేము ఒక వెకేషన్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ విల్ యూ బిలీవ్ ఇట్ గైజ్, ఆఫ్టర్ 10 years లైక్ ఎగ్జాక్ట్లీ అవే డేట్స్కి, అంటే అరౌండ్ మై బర్త్డే అదే డేట్స్కి మేము స్విట్జర్లాండ్కి వెళ్ళాం 10 years బ్యాక్. ఇప్పుడు 10 years తర్వాత హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ లాగా మమ్మీ పాప అండ్ మళ్ళీ బిల్లీ గారితో కూడా స్విట్జర్లాండ్కి వెళ్ళబోతున్నాం. ఇట్స్ లిటరలీ లైక్ బిల్లీ గారు కార్లో వస్తూ నాకు చెప్తున్నారు, ఇట్స్ లైక్ లైఫ్ హ్యాస్ కమ్ అ ఫుల్ సర్కిల్ ఈ ఇయర్కి. ఎందుకంటే ఆయన హౌస్ కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు ఫ్లోరింగ్ కూడా రెడీ అయిపోయింది కదా బిల్లీనిది. అయితే ఫ్లోరింగ్ కూడా రెడీ అయిపోయింది. ఆయన ఏమంటున్నారంటే, అదే గల్లీలో నేనేం లేకుండా తిరిగేవాడిని, ఇప్పుడు నాకు అక్కడ ఒక ఓన్ హౌస్ ఉంది, మొత్తం రెడీ అవుతుంది. అండ్ ఈ ఇయర్లోనే 10 years బ్యాక్ ఎప్పుడైతే నా బర్త్డేకి స్విట్జర్లాండ్కి మేము వెళ్ళిపోయాం, బిల్లీ గారు చాలా బాధపడ్డారు యాక్చువల్గా. బికాజ్ మేము ఎప్పుడు కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తాం కదా. ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చి నా డే ప్లాన్ చేసేవారు. సో ఆయన చాలా చెప్పారు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఇలా నీ బర్త్డేకి అంటే, అరే పాప మమ్మీ అడుగుతున్నారు అలా ఎలా వద్దంటాను అని చెప్పి నేను 10 years బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు 10 years తర్వాత అదే స్విట్జర్లాండ్కి మళ్ళీ మమ్మీ డాడీతో, ఈసారి బిల్లీ గారితో కూడా కలిసి స్విట్జర్లాండ్కి వెళ్ళిపోబోతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి అ లైఫ్ టైమ్ ఆఫ్ మెమరీస్ గైజ్. చాలా హ్యాపీగా ఉంది. కోర్స్ నా సిస్టర్స్ రావట్లేదు, సో పాప మమ్మీ ఇలా ఒక్కొక్క జంటని తీసుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ పాప ముందే అనౌన్స్ చేశారు దట్ ఓన్లీ నేను 3 daughtersని తీసుకెళ్తాను. కానీ దానికంటే ముందు జూలైలో ఏమొస్తుంది మీకు గుర్తుంది కదా? ఏమొస్తుంది గుర్తులేదా? అయితే గుర్తున్న వాళ్ళు జూలైలో ఏమొస్తుంది నాకు బిల్లీ గారు లైఫ్లో అని చెప్పి చిన్న కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి గుర్తుంటుందో. అండ్ మమ్మీ నాకు వెళ్తూ సూపర్ స్నాక్స్ పంపించింది. ఇది ఇఫ్ యూ వాంట్ ద ఆథెంటిక్ టేస్ట్ ఆఫ్ బీకానేర్ రాజస్థానీ స్నాక్స్ మీరు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు. ఇది ప్రమోషన్ కాదు, మమ్మీ నాకు ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఇది హింగ్ కచోరీ అనమాట.
చిన్న చిన్న మినీ కచోరీస్ ఉంటాయి. ఓకే, మొత్తం హీంగ్ ఫ్లేవర్. ఐఎమ్ టెలింగ్ యూ ఎక్సెప్షనల్ టేస్ట్ ఉంటుంది. బేసన్ పూరి అంటే కొంచెం ఖాకరా లాగా కొంచెం స్టిఫ్ ఉంటుంది. టీ టైంకి మస్తు స్నాక్స్. సో ఇవి కూడా మీరు ఆర్డర్ చేస్తానంటే చేయండి అండ్ ఎలా నచ్చిందో నాకు చెప్పండి. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, bye from Asterix.